ఏ ప్రభుత్వము చేయని విధంగా జగన్ సర్కార్ యువత కోసం స్కిల్ హబ్ ని తీసుకొచ్చింది. చదువుకుంటేనే సరిపోదు, చదువుతో పాటు స్కిల్ కూడా ఉండాలి. ఈ పోటీ ప్రపంచంలో నంబర్ 1 గా నిలవాలి. ఈ ఆలోచనకు ప్రతిరూపమే స్కిల్ హబ్. రాష్ట్ర యువతకు భరోసానిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కిల్ హబ్ ఎలాంటి ఫలితాలను తీసుకొస్తోంది? యువత జాబ్ స్టేటస్ ఎలా పొందుతున్నారు? లైఫ్ స్టేటస్ ని మార్చేస్తున్న ఈ స్కిల్ హబ్ భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? చదువుకు తగ్గ ఉద్యోగం ఉంటేనే జీవితం బాగుంటుంది. అంతేకాదు, మనలోని స్కిల్ను బట్టే ఉద్యోగం వస్తుంది. ఈ రెండింటిని అందుకోవాలంటే సరైన అవగాహన ఉండాలి. యువతకు చదువుతో పాటు మంచి ఉద్యోగాన్ని చూపించే బాధ్యతను వైఎస్ జగన్ సర్కారు తీసుకుంది. అందుకే ఇప్పుడు చదువులకు తగ్గట్టు స్కిల్స్ను పెంపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. కాలేజీ, యూనివర్సిటీలో చదువుతో పాటు తప్పనిసరిగా స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నారు. ఫలితంగా మన యువతకు మంచి ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మనము లాస్ట్ 6 months చూస్తే 16,000 మందికి హయ్యర్ లెవెల్ ఆఫ్ స్కిల్లింగ్ ఇస్తే 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 95% ఎంప్లాయ్మెంట్ వచ్చింది. చదువు ముగిసేలోపు విద్యార్థులు అత్యుత్తమ నైపుణ్యం కలిగి ఉండటమే కాదు, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ స్కిల్ హబ్లను ఏర్పాటు చేస్తుంది. ఇందులో శిక్షణ పొందిన వారికి తప్పనిసరిగా ఉద్యోగం వచ్చేలా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఈ మేరకు విశాఖ వేదికగా జరిగిన నేషనల్ కాన్క్లేవ్ 2024 సమావేశంలో పలు సంస్థలతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మరైన్ అండ్ షిప్ బిల్డింగ్ అని. సో అక్కడ ఏమవుతుందంటే మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ అక్కడ పోయి ఆ కోర్సులు ఏదైతే 5th and 6th లెవెల్ ఆఫ్ ఎన్ఎస్క్యూఎఫ్ కోర్సులు చేస్తారో వాళ్ళకు చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా మెరుగైపోతాయి అన్నమాట. అంటే ఒక నార్మల్ ఉదాహరణకు ఒక రెగ్యులర్ మెకానికల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ బయటకు వచ్చిన తర్వాత తను నార్మల్ ఎంప్లాయబిలిటీ ఏ లెవెల్లో ఉంటుందో ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో ఈ 1 year కోర్సు చేసి బయటకు వస్తే ఆ ఎంప్లాయబిలిటీ చాలా మెరుగైపోతుంది. తర్వాత శాలరీస్ కూడా 200-300 అయిపోతాయి. కేవలం చదువుకున్న వారికి మాత్రమే కాదు, వృత్తి విద్యలో ఆసక్తి ఉన్న వారికి, చదువును మధ్యలో ఆపేసిన వారికి కూడా స్కిల్ హబ్లో శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి యువత స్కిల్ డెవలప్మెంట్ కలిగి ఉండాలన్న ఏకైక లక్ష్యంతో స్కిల్ కోర్సులను తప్పనిసరి చేశారు. ఏఐ, సైబర్ టెక్నాలజీకి సంబంధించిన వాటికి మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈ కోర్సులో శిక్షణ ఇవ్వడం ద్వారా త్వరగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆ రకంగా ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సులపై కూడా ఎక్కువ దృష్టి పెడుతోంది. ఏదైతే ఉందో అక్కడ ఒక కోర్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, నెల్లూరులో టూరిజము, తర్వాత ఒక చోట హాస్పిటాలిటీ, ఒక చోటనేమో మన అపోలో వాళ్ళతో మన కొలాబరేట్ చేసుకొని అక్కడ మెడికల్ అండ్ హెల్త్. ఈ విధంగా చేయడం వలన ఏమైందంటే వివిధ రంగాలలో మామూలుగా మనం స్కిల్ అంటే కేవలం మనం ఇంజనీరింగ్ అనుకుంటాం, కాదు. ఇంజనీరింగ్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కేర్ కానీ, మన హాస్పిటాలిటీ కానీ, అకౌంటెన్సీ కానీ, ఏ ఇష్యూలో కూడా 360 degrees స్కోప్ ఉండేట్టుగా డిజైన్ చేయడం జరిగిందనమాట. గత చంద్రబాబు పాలనలోని స్కిల్ డెవలప్మెంట్కు భిన్నంగా జగన్ ప్రభుత్వం ఈ స్కిల్ హబ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. వాస్తవానికి ఏదో సిమెంట్స్ అంటారు, సిమెంట్స్ పేరు మీద ఇంకో కంపెనీ అంటారు. ఏమి స్కిల్ పెట్టినారో తెలియదు, ఎందుకు ఖర్చు పెట్టినారో తెలియదు, దానివల్ల ఉపయోగం ఏమో తెలియదు. మేము స్కిల్ ఇంపార్ట్ చేసినామంటారు. మనము యావరేజ్గా చూస్తే 4 రోజులు అంటే ఒక్కొక్క స్టూడెంట్కు 3 నుంచి 4 రోజులు, 3 నుంచి 4 రోజుల్లో ఏం క్వాలిఫికేషన్ రాగలుగుతుంది అనేది మన ప్రశ్న. మనది అట్లా కాదు. ఏదన్నా కానీ 1 year కానీ 2 years కానీ 6 months కానీ ఇంటెన్సివ్ కోర్సు. ఈ కోర్సులన్నీ కూడా ఎట్లా పెట్టినాము, ప్రతి కోర్సులో కూడా సగభాగం ఖచ్చితంగా ఇండస్ట్రీలో పనిచేసేటట్టు. జగన్ పాలనలో వృత్తి నైపుణ్య రంగానికి ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా మారిందనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నైపుణ్య రంగంలో ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రాల్లో 3వ స్థానం సంపాదించుకుంది. వొకేషనల్, స్కిల్లింగ్, ఎంప్లాయ్మెంట్ అన్నీ ఒక గొడుగు కింద ఉన్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కావడం విశేషం.